తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సాధారణంగా ఈ రోజుల్లో కూడా చాలా మంది ఒక్కసారి వాళ్ళ స్థితి చూసుకుంటుంటే ఎంతలాంటి దుస్థితిలో ఉంటున్నారు అంటే, చెప్పుకోవడానికి సంపాదన లక్షలు ఉంటుంది, లేదా వేలల్లో సంపాదించే వాళ్ళకైనా, కానీ ఒక్క రూపాయి కూడా ఒక్కొక్క రోజు లేని స్థితిలో ప్రస్తుతం మానవులు ఉంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకళ్ళని, ఇద్దరిని, ముగ్గురిని చూసి కాదు, కొన్ని వేల మందిని పరీక్షించిన తర్వాత, అంటే చూసిన తర్వాత, వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్న తర్వాత అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అయితే ఎంత సంపాదించుకున్నా, ఎంత చేసినా మళ్ళా వచ్చేసరికి ఒక రూపాయి కూడా లేని స్థితిలో గడుపుతున్నాము అంటే అసలు ఏంటి ఈ స్థితి, ఏంటి దుస్థితి? దీని నుంచి బయటపడే మార్గాలు ఉంటాయా? ఇంక ఇలా జీవితం గడపాల్సిందేనంటారు? తప్పకుండా. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్త్రోత్తరీయా. మహాలక్ష్మి నమో నమః. దీని గురించి మనం చెప్పుకోవాలంటే అమ్మా 1, 2, 3, 4 విషయాలు సరిపోవు. ఎందువలనంటే ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు నిలవలేకపోవడం కావచ్చు, వీటి మీద అనేక రకములైన వీడియోస్ అయితే వచ్చినాయి. మరి ఎన్ని వీడియోస్ వీటి మీద వస్తున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళందరూ అలానే ఎందుకున్నారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా ఒక వీడియో మనం చేశాము అంటే అది ఆచరిస్తే కొన్ని ఫలితాలు రావాలి, కానీ అప్పులు తీరట్లేదు, కోట్ల అప్పులు తీరతాయి, ఇట్లా అనేక రకాల వీడియోస్ ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసినప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క దుస్థితి ఎందుకు ఉంది అనేటువంటి విషయం గురించి మనం చాలా కూలంకషంగానే ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందువల్లంటే అమ్మా, ఏదో ఒకటి చేయటం వేరు, ఏది చెయ్యాలో అది చేయటం వేరు. ప్రతి దానికి ఒకటి ఉంటుంది. యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రయాత్ కురుతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే. ఎప్పటి పాపాన్ని అప్పటికప్పుడే మనం క్లీన్ చిట్ చేసుకోవాలి. అది మనం చేసుకోగలుగుతున్నామా? లేదు. ఇది పక్కన పెడదాం. అయితే ధనానికే ఇంధనం అయినటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి. దాన్ని మాత్రం మనం పక్కన పెట్టేసేసి మిగిలినటువంటి విషయాల జోలికి ఎందుకు వెళ్తున్నాం మనం అనేటువంటిది కూడా మనల్ని మనం ఒక్కసారి ఆలోచింపజేసుకోవాలి. ఇప్పుడు కాదు, 800 సంవత్సరాల పూర్వం ఆదిశంకరుల వారు వచ్చినప్పుడే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఇచ్చారు. ఆ స్తోత్రం వలన కలిగేటువంటి లాభాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి అనేటువంటివి ఎన్నో కూడా మనం నిత్య జీవితంలో చూసాం. అయినప్పటికీ కూడా దాన్ని వదిలేసి చాలా చాలా అనవసరమైన విషయాలకి వెళ్తూ ఉంటాం. అది అనవసరమైన విషయాలని నేను అన్నీ అవసరమే, కానీ ప్రధానం మొదలు ఒకటి ఉంటుంది. అది చేయకుండా ఇవన్నీ చేసినప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము, అలానే ఉంటాం. దానికి మూలాధారం ఏదైతే ఉన్నదో దాన్ని మనం కనుక పట్టుకోగలిగితే అది మనల్ని పట్టుకుని ముందుకు నడిపించేస్తుంది. అది మనం ఎందుకు చెయ్యము? చెయ్యాలి అంటే మనకు 1 గంట సేపు వాట్సాప్ చుట్టానికి పొద్దున్నే లేచి సమయం దొరుకుతుంది, పేపర్ చుట్టానికి సమయం దొరుకుతుంది, గేమ్స్ ఆడుకోవడానికి సమయం దొరుకుతుంది, ఫేస్బుక్ చుట్టానికి సమయం దొరుకుతుంది, భార్యతో గొడవ పట్టడానికి సమయం దొరుకుతుంది, కాఫీ ఇవ్వలేదని టిఫిన్లు పెచ్చనరపకాయ వేసామంటే గింజలే, వీటిలో ప్రతి ఒక్క దాన్ని కూడా విమర్శన చేయడానికి టైం కుదురుతుంది. కానీ ఒక 10 నుంచి 20 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొని మనం బయటకు వచ్చేసినట్లయితే మన జీవితం మారుతుంది. అంటే దానికోసం ఆ 20 నిమిషాలు వెచ్చించడానికి వాళ్ళకి సమయం కుదరదు. చాలా కరెక్ట్గా చెప్పారు, సత్యం. ఇది చెయ్యనప్పుడు వాళ్ళు ఎన్ని చేస్తే ఉపయోగం అమ్మా? పైసా కూడా ఉపయోగం లేదు. పైపెచ్చు చెప్పినవేవి చేయకుండా సగం అర్ధమాత్రా స్థిత
సగం చేస్తాం. సగం చేసేయడానికి ముందే అంటే తలనొప్పి వచ్చింది, టాబ్లెట్ అనగానే సగం తగ్గాలి, టాబ్లెట్ పట్టుకోగానే సగం తగ్గాలి, వేసుకోగానే మొత్తం తగ్గిపోవాలి. ఎట్లా తగ్గుతుందమ్మా అది? కరెక్ట్ కాదు కదా. ఒక మూలం ఉంటుంది, ఆ మూలాన్ని మనం త్యజించాలి అంటే చాలా కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. మీరు ₹1,00,00,000 పెట్టి మిషన్ కొనండి, ఆ బియ్యము ఆ నీళ్ళు పోస్తే ఆ 10 నిమిషాల సమయం ఉడకాల్సిందే. ₹1,00,00,000 మిషన్ కొన్న ఇట్లా అనగానే ఉడికిపోవాలంటే ఉడుకుతుందా? కాదు కదా. అంటే ఏది చేసినప్పటికీ కూడా ఆ సమయాన్ని అనుసరించి మనం చేయగలిగితే జీవితం ఒక రకంగా వెళ్తుంది. అయితే కొంతమంది మీరు అన్నట్టుగా నిజంగా పూజ కోసం కేటాయించకపోయినా కొంతమంది నిజంగా మరి విపరీతమైన భక్తులు కూడా ఉంటారు, పూజ చేస్తారు, అన్ని జరుగుతాయి, మరి అయినా వాళ్ళకి ఇబ్బంది కావాల్సింది భక్తులు భక్తి కాదమ్మా, ప్రేమ కావాలి. భగవంతుడి యందు మనకు ప్రేమ కావాలి. ఆ ప్రేమ అనేటువంటిది ఎలా వస్తుంది? మన కడుపున పుట్టినటువంటి పసిపిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటాం, ఆ ప్రేమ భగవంతుడి మీద మనం చూపించగలుగుతున్నామా? కొబ్బరికాయ కొడుతున్నాము, ఇలా తీసి మొక్కలు పెట్టి అట్లా పెట్టేస్తాం స్వామివారి ముందు. అదే నీ పిల్లవాడు కొట్టేలా పెడతావా? ఆ కొబ్బరి అందులోంచి తీస్తావు కదా జాగ్రత్తగా. అది కదండి ప్రేమ అంటే. ఓకే, నువ్వు భగవంతుడు శబరికి రాముల వారి మీద ఉన్నంత ప్రేమ ఉండాలి, అది కావాల్సింది. అంతే. ఆవిడ ఎంగిలి పళ్ళు కదా అంటారు, రుచి ఉందో లేదో చూసి బాగుండదో పెట్టి రాముడి వారికి. కొబ్బరికాయ నువ్వు కొట్టిన తర్వాత లోపల నుంచి దాన్ని తీసి పెట్టు. నువ్వు ఆ వెనకాల పీచు కొడితే ఇయట్లేదు కదా, కొట్టేస్తున్నావు పెట్టేస్తున్నావు. అవును, భక్త కన్నప్పకి శివుడి మీద ఉన్నటువంటి ప్రేమ నాకు వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. భగవంతుడి మీద ఉండవలసింది ప్రేమమ్మా. ఆ ప్రేమతో చేస్తే ఎందుకు రారమ్మా? ఇప్పుడు ఇది కలియుగం. ఇదే కలియుగంలో మనం రామదాసు గారి గురించి విన్నాం, అన్నమయ్య గురించి విన్నాం, భక్త తుకారాం గారి గురించి విన్నాం, లేదా తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి పేరు పెట్టినటువంటి అతిరామ్ బాబా గారు, ఆయన గురించి మనం విన్నాం, చూస్తున్నాం. కలియుగంలో ఉన్నవారు. మరి వాళ్ళందరికీ కనిపించినటువంటి దేవుడు మనకెందుకు దయ్యమవుతున్నాడు? వారందరికీ అనేటువంటిది చేస్తే తీసేతలు పడండి, నాకు కావాల్సిన భగవంతుడు అనే భక్తి మీద ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళతో ఆడుకున్నాడు, వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నారు చక్కగా. మనం ఏం చేస్తున్నాం? భక్తి ఏమో చెప్పుల మీద, చిత్తం శివుడి మీద అన్నట్టుగా వ్యవహారం చేస్తున్నప్పుడు మనకి ఏది కూడా వర్తించదమ్మా. దీనికి మూలం కనకధారా స్తోత్రం. ఈ కనకధారా స్తోత్రం వలన ఒక 3 సంవత్సరాల పూర్వం అనగా 2020లో ఇదే కనకధారా స్తోత్రం వలన నేను మహాశివరాత్రి చేయగలిగానమ్మా. ఖచ్చితంగా 6-7 రోజుల ముందు అనుకున్నా చేయాలని చెప్పి. ₹1 చేతిలో లేదు. మా గురుగారిని అడిగా, కనకధారా స్తోత్రం ఉంది కదయ్యా, దాన్ని పారాయణ చేయి, లేదంటే విను. దాన్ని కొన్ని మూలాలు చెప్పారు, అది చేయటం మొదలుపెట్టాను. సుమారుగా ఒక 5.5-6 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 6 రోజుల క్రితం ఎలా అయితే ఉందో శివరాత్రి మర్నాడు మళ్ళీ అలానే నా చేతిలో రూపాయి లేదు. కానీ ఎక్కడా ఒక్క పని కూడా ఆగలేదండి. చాలా అత్యద్భుతంగా 24 గంటలు చేశాం శివరాత్రి. దేనివల్ల సాధ్యపడింది? కేవలం కనకధారా స్తోత్రం. ఆ కనకధారా స్తోత్రాన్ని రోజు వినండి. ఉదయం ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు. ఇంతటి జీవితంలో 15 నుంచి 20 నిమిషాలు మీరు సమయం కేటాయించలేకపోతున్నారా? అదొక్కటి చేయండి. రెండు విధానాలు ఇచ్చారండి. ఒకటి మాధవశంకరాచార్యుల వారు, రెండోది కంచి పరమాచార్య స్వామి వారు. 2 విధానాలు ఇచ్చారు. ఈ 2 విధానాలలో మీరు ఏది చేసినా జీవితం మారుతుంది. కానీ ఈ 2 మనం చేయమండి. ఈ కనకధారా స్తోత్రం అనేటువంటిది చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి ఏం లేదు, ఒక్క 42 రోజులు చేసి చూడమనండి. ఆ ఒక్క అమ్మవారి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది మన మీద అంటే తరచి ముద్దైపోతామమ్మా. అంత ఇంకా ఇబ్బందులు ఉండమంటారా? ఎందుకుంటుంది అసలు? అసలు ఆలోచన కూడా అవసరం లేదు, కానీ మనం చెయ్యం. వింటుంటే చేయలేము. ఎందువల్ల చేయలేమంటే మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది మనకు. మనం మంచి ఆలోచనతో ఉంటే మంచి తిరిగి వస్తుంది. మనం ఎటువంటి ఆలోచనతో అయితే ఉన్నామో అదే తిరిగి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం 10 రోజులు చేస్తాం, 11వ రోజు బుద్ధి మారిపోతుంది. అంటే అమ్మవారు పరీక్ష పెడుతుంది. ఎన్ని పరీక్షలు పెట్టినా 42 రోజులు నేను అనుకున్నా అంతే. మరి మధ్యలో ఇబ్బంది వస్తుంది వారికి, 4 రోజులు ఆపేయండి, 5వ రోజు మళ్ళీ ప్రారంభం చేయండి. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు ఏవైనా ఇలాంటివి శ్లోకాలు చేయాలన్నా, ఇలాంటివి ఏమైనా రెమెడీస్ ఫాలో అవ్వాలన్నా ఆ గ్రహస్థితి అనేది మనకి ఖచ్చితంగా అనుకూలించాలంటారా? ఎలాగైనా చేసేయచ్చు అంటారా? గ్రహస్థితి అన్నారు కదా, గ్రహ ప్రభావం మనిషి మీద ఉంది. అది 2 విధానాలు ఇస్తుంది. నా ప్రభావాన్ని మీ చూపించా, నువ్వు పశువువి కాదుగా, మనిషివేగా, నీకంటూ జ్ఞానం ఉందిగా,
నా ప్రభావం నేను చూపిస్తే నువ్వు మంటల్లో వేలు పెట్టవుగా, అవును. చెరుకు మిషన్లో వేలు అయితే పెట్టవు కదా, చెరుకే పెట్టాలి, జాగ్రత్తగా పెడతావు. చెప్తా నా గ్రహస్థితి బాగాలేదు కాబట్టి నేను చెరుకు మిషన్లో వేలు చేయి పెట్టాను నువ్వు అనవు కదా. సో కాన్షియస్ గా మనమే ఉండాలి అంటారు. ఆయన చెప్తాడు నా తత్వం ఇది, నీకు నీ బుద్ధి నీకు ఉంటుందిగా, నా తత్వాన్ని నేను నీ మీద ప్రదర్శన చేస్తా, కానీ నీకంటూ ఆలోచించుకునేటువంటి విచక్షణ నీకు నేను ఇచ్చే ఆల్రెడీ, కాబట్టి ఆ విచక్షణతో నువ్వు ఆలోచించుకుంటాడు భగవంతుడు. అది మిస్టేక్ మన దగ్గర ఉందమ్మా. నాకు దైవం అనుకూలించలేదు అంటారు, దైవం అనుకూలించి చెప్పి ఎక్కడ పెడితే అక్కడ చేతులు పెట్టంగా చేతులు నలిగిపోతాయి కదా. ఇవంటే నెపం నెప్పడానికి మనం ఏదైనా ఉంటాయి. ఇక్కడ కేవలము కూడా గ్రహస్థితి అయినా ఏదైనప్పటికీ కూడా ఇదే గ్రహస్థితి ఉంది. అంటే ఈ మాట నేను మాట్లాడకూడదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి రేపు పొద్దున్న 9 గంటలకి నువ్వు వస్తే నేను ఇతడు మాట్లాడతానంటే ఈ వీడేం చేస్తాడు? అమ్మాయి కోసం వెళ్తాడా, ఉద్యోగం కోసం వెళ్తాడా? అమ్మాయి కోసమే వెళ్తాడు కదా. ఇదే అబ్బాయి వివాహం అయిన తర్వాత 10 వరకు మీరు ఇంటికి రండి అంటే ఇంటికి వస్తాడు, ఇంటికి రావట్లేదా? అంటే ఇక్కడ గ్రహం అనేటువంటిది దాని యొక్క ప్రభావం చూపించిన నీకంటూ ఒక శక్తి భగవంతుడు ఇచ్చాడు, ఆలోచించుకునే శక్తి. నువ్వు నడిచే దారి నీకు ఇచ్చాడు, దాన్ని మనం సవ్యంగా తీసుకోవట్లేదు కదండి. సో అక్కడ ఏమవుతుందంటే ముందు అమ్మాయి తర్వాత అమ్మాయే, కానీ అక్కడ మారింది ఎవరు? మెంటాలిటీ మారింది. నీ అవసరానికి తగ్గట్టుగా నువ్వు మార్చుకున్నావు. కాబట్టి ఏంటంటే ఆ 20 నిమిషాల సమయాన్ని భగవంతుడి మీద కేటాయించి ఏది ఉన్నా సరే మంచిది, శుభం, నాకేది వద్దు, 40 రోజులు నాకు ఇదే పని నేను పెట్టుకుంటే అమ్మవారి చిన్న ఇంట్లో కూర్చోదాంది ఖచ్చితంగా కూర్చుంటుంది. ఆ కనకధారా స్తోత్రం, ఆ కనకధారా స్తోత్రం అనేటువంటిది ఉదయము సాయంత్రము మధ్యాహ్నం నీకు వదిలే విను, ఎంత వీలుంది అంత విను. ఆ వినేటప్పుడు ఏమి ఆలోచన చేసుకోవద్దు. ఈ యొక్క కనకధారా స్తోత్రం అనేటువంటిది మరలా వినే భాగ్యాన్ని నాకు ఇవ్వు తల్లి చాలు. మరలా మనం ఎప్పుడు వింటాం? మనం ప్రశాంతంగా ఉంటున్నాము, టెన్షన్స్ లేవు, ఈఎంఐలు లేవు, ఏమీ లేవు, హాయిగా ఉంది, జీవితం ప్రశాంతంగా ఉంటుంది అంటే మనం వింటాం. అంటే నాకు అది ఇది అడగక్కర్లా, అప్పుడు ఏం కావాలి అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం అడిగితే ఏమవుతుంది? మనకు 10 రకాల సమస్యలు ఉంటాయి, మనం 4 అడుగుతాం, 4 ఆవిడ తీరుస్తుంది. కానీ మన ఆలోచన తీరిన 4 మీద కాదు, తీరవలసిన 6 మీద ఉంటుంది. అమ్మవారు నేను అడిగాను, నా కష్టాలను ఇంతే ఉన్నాయి, తీరలేదంటాం. నువ్వు అడిగింది ఏంటి? 4. నీ 4 నీకు తీర్చింది కావిడ. దీనికి నీకు తృప్తి లేదు, 6 తీర్చలేదు దాని నీకు బాధ ఉంది. ఎందుకండి? ఈ కనకధారా స్తోత్రం నేను అనుభవించే కాబట్టి చెప్తున్నానమ్మా. ఆ కనకధారా స్తోత్రం అనేటువంటిది ఉదయము సాయంత్రము ఎంత వీలుంటే అంత వినటం మొదలు పెడితే, నేనైతే 6-7 రోజుల్లోనే రూపాయి చేతిలో లేకుండా మహాశివరాత్రి అత్యద్భుతంగా కూకటిపల్లిలో ఒక స్కూల్ గ్రౌండ్ తీసుకొని అందులో అద్భుతమైన సెట్టింగ్ చేయించా. మరి ఎలా చేశాను? రూపాయి నా దగ్గరికి రాలేదు, అంత అమ్మవారి. మళ్ళీ మర్నాడు మళ్ళీ అదే రూపాయి నా దగ్గర లేదు, కానీ అక్కడికక్కడ మొత్తం క్లియర్ అయింది. అంటే కేవలం కూడా కనకధార అందులోనే ఉంది. కనకధార అంటే ఆ డబ్బులు వర్షాన్ని కురిపించేటువంటి తల్లి. అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, ఏదో ఒకటి ముందు పెట్టుకోండి, తెల్లవారుజామున లేవండి, 5:30 స్నానం చేసేసేయండి చక్కగా. అనారోగ్యంగా ఉంది ఇంకో గంట లేచాను పర్లేదు, లేదు ఆరోగ్యంగా ఉన్నాం, 5:30 లేచి స్నానం చేసేసి చక్కగా అమ్మవారి దగ్గర తమలపాకు మీద అమ్మవారిని పెట్టండి, లేదా ఒక ప్లేట్ మీద అమ్మవారిని పెట్టి ఒక దీపారాధన చేసి, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమః నమస్తస్యై నమః నమస్తస్యై నమో నమః అని చెప్పి ఒక్కసారి కనకధారా స్తోత్రాన్ని చక్కగా వినండి. సమయం లేదు, ఒక్కసారి వినండి, ప్రశాంతంగా కూర్చోండి, ఏది వద్దు, హాయిగా కూర్చోండి. ఈ దృష్టి అనేటువంటి అమ్మవారి మీదే ఉండాలి. మీరు మీ దృష్టి మీకు ఉందా లేదా అనేటువంటిది మీరు ప్రశాంతంగా కూర్చుంటే మీకు మొత్తం కూడా ఒక తెల్లటి వర్ణంలో కనిపిస్తుంది. ఆ తెలుపు వర్ణం కాకుండా మీకు ఎరుపో నలుపో ఆకుపచ్చో కనిపించిందంటే మీ దృష్టి ఇక్కడ లేదు. లేనప్పుడు మీరు విన్నా ఉపయోగం లేదు. కాన్సన్ట్రేషన్. మనం ఒకటి చాట్ చేస్తుంటాం, అక్కడ గ్లాసు పడినా మనకు తెలియదు, ఇక్కడే మొత్తం ఫోకస్. మన అక్షరాలు తప్పులు రాస్తున్నాం, మన దృష్టి మొత్తం దీని మీదే ఉంటుంది. ఇక్కడ పిల్లలు అల్లరి చేసినా అసలు మనకు దృష్టి ఉండదు. దాని మీద నువ్వు ఎలా ఫోకస్ చేసావో ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయి, అమ్మవారి మీద చేసి అసలు ప్రశాంతంగా ఇవాళ విను, రేపు విను, ఎల్లుండి విను. ఆటోమేటిక్గా 3వ రోజు నుంచి దృష్టి వెళ్ళిపోతుంది దాని మీదకి. 7వ రోజు నుంచి ఆ ఆనందాన్ని మనం చూడగలుగుతామమ్మా. అదే నేను అనుభవించా కాబట్టి ఆ ఒక్క కనకధారా స్తోత్రం. ఏమండి కనకధారా స్తోత్రం ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పడానికి ఇంత సోద అవసరమా అని అనిపిస్తుంది.
ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది అవసరము, ఏది అనవసరము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కట్టా తెచ్చా అంటే ఉపయోగం లేదు. ఏం కట్టారు, ఏం తెచ్చారు, ఏం చూశారు, దానికి మూలమేంటి, మధ్య ఏంటి, అంతమేంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దానికోసం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, కనకధారా స్తోత్రము సకల మానవాళికి శుభకరము. అయితే కంచి పరమాచార్య స్వామి వారు కనకధారా స్తోత్రం అనేటువంటిది మాకు సమయం అనేటువంటిది అంతంత సమయం కుదరట్లేదు అని చెప్పినందుకు గాను, కొంతమంది వెళ్ళి అడిగినందుకు గాను దానికి లలితా సహస్రంలో 7 నామాలు ఇచ్చారు కంచి పరమాచార్య. కనీసం ఆ 7 నామాలైనా చేసుకోండి అని చెప్పి ఇచ్చారన్నమాట. ఓకే, అయితే ఆ 7 నామాలకు సంబంధించి మరొక్క వీడియోలో డీటెయిల్ గా చెప్తారు కానీ గురుగారు. అంటే ఇది చివరిగా అంటే కనకధారా స్తోత్రం వినడము, చదవడము చాలా మందికి ఇష్టం. బట్ అది కుదరని వారికి లలితా సహస్రనామం అన్నారు చూడండి, అద్భుత. 7 నామాలు, ఇది అద్భుతం కాదండి. మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో. 20 నిమిషాలు కనకధారా స్తోత్రం అనేటువంటిది వినటానికి నీకు సమయం రావట్లేదు, కానీ నేను ఉండేటువంటి చోటు మాత్రం నాకు కనక వర్షం పడాలి, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలి, నాకు మెల్లో తండుగుడ్లు వేయాలి, మెల్లో పూలమాలలు వేయాలి, టీవీలో చూపించాలి, ఇంతమందిలో గొప్పతనం కావాలి, నాకు రూపాయి అప్పు ఉండకూడదు, కోట్ల రూపాయలు డబ్బు ఉండాలి, నేను మాత్రం 10 నిమిషాలు సమయం తీసుకోను. ఇంకెందుకండి? ఇవి దృష్టిలో పెట్టుకునే కంచి స్వామి వారి కనీసం ఇదైనా చేసి గురువు గారు. కలియుగ మాయ తప్పండి, మనం సృష్టించుకున్న మాయ ప్రతిదీ కూడా. అందుకనే పరమాచార్య ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జగద్గురువులు ఆదిశంకరులు వారు ఈ ఒక్క విధానాన్ని చెప్పారు. కానీ మానవులు అజ్ఞానులు, మూఢులు, జ్ఞానం ఏమాత్రం లేనివారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఆకాశానికి నచ్చినేస్తూ ఉంటారు. ఇటువంటి వారు ఇవన్నీ చేయమంటే చెయ్యరు. వాళ్ళకి ఏదైనా తేలికైన ఉపాయం కావాలి, కనీసం ఇదైనా చేసి బాగుపడండి అనే ఒక ఉద్దేశంతో 7 నామాలు ఇచ్చారు. ఓకే, అది మరొక్క వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన, అంటే ఇది విన్న తర్వాత దరిద్రం అన్నది దరిదాపుల్లో కూడా ఉండదు అన్నంత నిజంగా ఆధ్యాత్మిక, ఖచ్చితంగా ఆచరించేలాగా సులభంగా సునాయాసంగా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మరి ఈ కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు తరించాలి, ప్రతి ఒక్కళ్ళ నోటి వెంట ఇబ్బంది, బాధ అన్న మాట రాకూడదు అనే సదుద్దేశంతో మన ఆది శంకరాచార్యులు బోధించినటువంటి అద్భుతమైన విషయాల్ని మనందరికీ, ఈ జనరేషన్ వాళ్ళకి కూడా చక్కగా వివరంగా అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా వివరించారు కదా మన గురువు గారు. మరి ఇలాంటి అద్భుతమైన మాటల్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు, ఖచ్చితంగా పాటించి తీరదాం. దారిద్ర్యాన్ని దరికి కూడా రానివ్వద్దు. సో మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.